మీరు ఎప్పుడైనా కర్ణాటకలో ఉన్న గాంగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ని విజిట్ చేశారా? ఇది మీ లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలో చూసేద్దాం. మేమున్న ఏరియాకి ఇది జస్ట్ 4 hours డిస్టెన్స్ లో ఉంది కాబట్టి మేము కార్ ఆప్ చేసుకున్నాం. మీరు ఎలా అనుకుంటే ఇలా ట్రైన్ ఆర్ బస్ లో వెళ్ళొచ్చు. నేను డీటెయిల్స్ అబ్బు ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ అసలు ఈ టెంపుల్ కి ఎందుకు ఎక్కువ మంది విజిట్ చేస్తారు, అసలు ఏ దేవుడు ఉంటారు ఇక్కడ అనేది చూసేద్దాం. ఈ దేవుడు వచ్చేసి దత్తాత్రేయ స్వామి. ఇతను బ్రహ్మ విష్ణు శివుని యొక్క అంశంతో జన్మించిన అవతారమే ఈ దత్తాత్రేయ స్వామి. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు గూగుల్, యూట్యూబ్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది, చూసేయండి. అలాగే గురు చరిత్ర బుక్స్ ఉంటే రిఫర్ చేయండి. టెంపుల్ విషయానికి వస్తే ఒకప్పుడు ఇలా దేవుని గుహలో నుంచి చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు బయటనే మనం దర్శనం చేసుకునేలా ఉంది. ఈ టెంపుల్ ని ఫస్ట్ దర్శనం చేసుకునే ముందు ఇలా భీమా నదిలో మునిగి ఆడంబ చుట్టూ తిరిగి అలా సంఘంలో దండం పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి మనం టెంపుల్ ని విజిట్ చేస్తాం. అసలు ఎందుకు మెయిన్ గా అందరూ ఎక్కువ ఈ టెంపుల్ కి వస్తారంటే టెంపుల్ లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదన్నా మైండ్ ఇష్యూస్ కానీ ఏది ఉన్నా కూడా రిజాల్వ్ అవుతాయి అనేది ఒక బిలీఫ్ అనమాట. అనే కాదు, ఇలా వెళ్ళిన వాళ్ళు చాలా మంది వాళ్ళ లైఫ్ పాజిటివ్ గా మారిందనే చెప్తారు. అందుకే ఎక్కువ మంది టెంపుల్ కి పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ ఈ స్పెసిఫిక్ డేస్ లో ఎక్కువ విజిట్ అవుతుంటారు. మేము నైట్ వెళ్ళాం కాబట్టి ఇలా మాకు పల్లకి సేవ దర్శనం దొరికింది. నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ లో ఒక డిఫరెంట్ థింగ్ ఏంటంటే కొంచెం ఎంట్రీలో పిల్లల దగ్గర డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ కొంతమంది ఉంటారు. జనరల్లీ అక్కడ దెయ్యాలు అని అంటారు, బట్ ఎందుకో అలా బిహేవ్ చేస్తున్న వాళ్ళు రియల్ అని అనిపించలేదు. అంటే వాళ్ళు పక్క వాళ్ళతో నార్మల్ గానే మాట్లాడుతున్నారు, బట్ పెద్ద సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు. రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళకి ఇది కొంచెం క్లారిటీగా తెలుస్తుంది. ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు డూ గోమాత సేవ. మీకు బయటికి రాగానే చాలా గోమాతలు కనిపిస్తాయి, మీరు వాటికి ఫుడ్ పెట్టి సేవ చేసుకోవచ్చు. ఫైనల్లీ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇలాంటి స్పెషల్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇంకా బెటర్గా ఇంకా పాజిటివ్గా అనిపిస్తుంది. ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో మై ఛానల్.